విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలోని తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, సామాగ్రి భద్రపరచు గది, విద్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని చెప్పారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యమైన నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలను వినియోగించాలని సూచించారు. వంట సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పిహెచ్సి ఆరోగ్య కేంద్రాన్ని, ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ హెచ్సిని కలెక్టర్ తనిఖీ చేసి అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డ్ను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామాలలో జ్వర సర్వే లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, సీజనల్ వ్యాధులు వృద్ధి చెందకుండా ప్రజలకు అవగాహన కలిగించడం, మురుగునీరు గ్రామాల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన రిక్వైర్మెంట్లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. పిహెచ్సి కాంపౌండ్ వాల్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను పరిశీలిస్తూ, నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు చేయడం జరిగింది, అందులో ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, ఎన్ని బేస్మెంట్ లెవెల్ ఉన్నాయా అని ఎంపీడీఓని అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ లెవెల్, రెంటల్ లెవెల్ వరకు పూర్తి అయిన లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయా అని తెలుసుకున్నారు. ఇంకా ఫోటో కాప్చర్ చేయనివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలని హౌసింగ్ ఏఈని ఆదేశించారు. గ్రామంలో ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏ దశల్లో ఉన్నాయి అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ అశోక్, ఆత్మ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిక్స్